ఇప్పుడు ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ. అసలు ఇది ఎలా వ్యాపించింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మన ముందు ఉన్నారు డాక్టర్ ఎల్ రామ్ సింగ్, అసోసియేట్ ప్రొఫెసర్ పివి నరసింహారావు, వెటర్నరీ యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. అసలు ఎలా వ్యాపిస్తుంది సార్ ఈ బర్డ్ ఫ్లూ గురించి మీరు చెప్పండి మాకు. బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని అంటారు. ఇది పక్షుల నుంచి పక్షులకు మాత్రమే వస్తుంది. సాధారణంగా దీంట్లో H5N8 అనే స్ట్రెయిన్ వల్ల ఒక పక్షి నుండి ఇంకో పక్షికి వస్తుంది. దీన్ని మనం బర్డ్ ఫ్లూ అని అంటాం. ఒకవేళ ఇది మానవులకు సంక్రమిస్తే మాత్రం చాలా విపరీతంగా అయ్యే అవకాశాలు ఉంటాయి మానవులకు ఇంకా ఈ వ్యాధి వస్తే. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎలా వస్తుందంటే, ఏవైతే ఈ వాటర్ ఫౌల్స్ కానీ లేదంటే వైల్డ్ డక్స్ అంటే అడవి బాతులు కానీ ఇవి జనరల్గా మైగ్రేట్ అవుతుంటాయి. ఎక్కడ వేరే దేశం నుంచి మనకు వస్తూ ఉంటాయి. మనం సాధారణంగా చూసినట్టయితే సైబీరియా కానీ మొదలుగా అలాంటి దేశాల నుంచి మనకు సాధారణంగా మన భారతదేశంలోనికి వస్తుంటుంటాయి. అలాంటి ఈ పక్షులు ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ ద్వారా ఇన్ఫెక్ట్ అయి ఉంటాయో అవి దాని యొక్క వైరస్ దాని ఇంటెస్టైన్ నుంచి మోసుకొని వచ్చి అవి ఎక్కడైతే మనకు సాధారణంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చేరినప్పుడు మనకి దాని యొక్క రెట్ట ఏదైతే ఆ పక్షి యొక్క రెట్ట వేయడము, ఆ నీరు కూడా అంతా కలుషితం కావడం, దాని తర్వాత వాటి వల్ల మాకు ఏమైనా ఎఫెక్ట్ కలుగుతుందా? తప్పకుండా. అది ఏ విధంగా ట్రాన్స్మిషన్ అవుతుందని తెలుసుకుంటే ముందుగా మనము ఆ రెట్ట వల్ల వేరే పక్షులు తినడం వల్ల వాటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ వాటర్లో కంటామినేషన్ అయిన వాటర్ని మనకి ఏవైతే ఈ గద్దలు, క్రోస్ అంటారు, కాకులు, ఇవి కూడా అక్కడికి చేరి దాని యొక్క ఇన్ఫెక్టెడ్ ఉన్న పక్షులని సెలైవేషన్ కానీ లేదంటే వాటి యొక్క ఫీసిస్ అంటే వాటి యొక్క రెట్ట కానీ తినడం వల్ల అది వేరే పక్షులకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా దీన్ని ఎయిర్బార్న్ డిసీజ్ కూడా అంటారు. ఎయిర్బార్న్ ట్రాన్స్మిషన్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పక్షులు సపోజ్ మనము తీసుకున్నాం అనుకోండి, ఈ పౌల్ట్రీ ఫార్మ్స్, కోళ్ళ ఫారంలో ఉండే కోళ్ళకి కనుక వచ్చిందనుకోండి, దాంట్లో వందల వేల సంఖ్యలో ఉన్న పక్షుల్ని మనం గుర్తించడం కష్టం. దాంట్లో ఏమవుతుందంటే ఏదో ఒక పక్షికి మనకు ఆ రోగ నిర్ధారణ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు దాన్ని కొట్టుకున్న రెక్కల నుంచి వెలువడే ధూళి పదార్థాల నుంచి కూడా మనకి ఇది ట్రాన్స్మిషన్ అవుతుంది. అదేవిధంగా సెలైవేషను, దాని ముక్కు నుండి కారే ఈ ద్రవాలు అది వేరే పక్షి తాకడం వలన, అదేవిధంగా వేరే పక్షులు వాటి యొక్క రెట్టను తొక్కి లేదంటే తినడం వలన వాటికి సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇది మనం బర్డ్ ఫ్లూ అంటాం. సో ఈ బర్డ్ ఫ్లూని రాకుండా మనం పౌల్ట్రీ ఫార్మర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మన ప్రదేశంలో కానీ లేదంటే మన సరౌండింగ్స్లో, మన పౌల్ట్రీ ఫార్మ్ సరౌండింగ్స్లో ఈ కాకులు మరియు గద్దలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతనో ఉంది. అదేవిధంగా నిల్వ నీళ్లు కూడా లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది పరిసర ప్రాంతాల్లో. ముఖ్యంగా దానా కూడా వేస్ట్ చేయకుండా ఆ దానాని మన పౌల్ట్రీ ఫామ్ పక్కన కానీ లేదంటే అక్కడ కానీ వేయకుండా చాలా జాగ్రత్తగా బయోసెక్యూరిటీ లెవెల్స్ కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ అనేది మనకు సంక్రమిస్తుందో చాలా ఫ్యాటలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది. చాలా పెద్ద మొత్తంలో చనిపోయే అవకాశాలు ఉంటాయి పక్షులు. అదేవిధంగా అది కాకుండా కూడా మానవాళికి కూడా భంగం కలిగించే ఆస్కారం ఉంటుంది. అసలు మనుషులలో ఎలా గుర్తించారు సార్ ఈ వ్యాధి గురించి? ఇది మనుషులలో మొదటిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం WHO ప్రకారము 1997లో ఈ వ్యాధి గ్లోబల్ వైడ్గా నోటీస్ అయినది మనకు రికార్డ్స్ పరంగా మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో మనం చూసుకున్నట్టయితే సగటున 2003 నుంచి 2019 వరకు దాదాపు వరల్డ్ వైడ్గా కూడా మనకి 861 మంది కేసెస్ అయితే వాటిలో 455 మంది చనిపోవడం జరిగింది. అంత రేటు అంటే దాని యొక్క మోర్టాలిటీ కానీ మార్బిడిటీ కానీ వ్యాపించే పద్ధతి కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదైతే మనము రోజువారీ ఇప్పుడు ఉన్న నోవల్ కోవిడ్లో మనం ఏ విధంగా మనం పద్ధతులు పాటిస్తున్నామో అదేవిధంగా పరిశుభ్రంగా చేతులు కడుక్కోవడము, మాస్కులు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు ఆ చనిపోయిన కోళ్ళను తాకడం కానీ
లేదంటే వాటి యొక్క పచ్చి మాంసం తినడం కానీ వాటి వల్ల మానవులకు సంక్రమించే ఆస్కారం ఉంటుంది. ఇది మానవులకు వచ్చేవరకు H5N1 అనే స్ట్రెయిన్ ఇది మానవుల్లో మనం నిర్ధారించినారు. ఎప్పుడైతే ఇది 1997లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనము ఈ స్ట్రెయిన్ అప్పుడు మనం గుర్తించాం. కానీ ఇప్పుడు చికెన్ తినడానికి కూడా భయపడుతున్నారు కదా సార్, ఎగ్స్ కూడా తినట్లేదు. అసలు దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? మీరు అడిగే ఈ మంచి ప్రశ్న. యాక్చువల్గా దీనివల్ల మనకి చికెన్ కానీ లేదంటే గుడ్లు కానీ మనము చాలా వేడిగా 70 నుంచి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ల దగ్గర మనం దాన్ని బాయిలింగ్ చేస్తాం. అవును సార్. బాయిలింగ్ చేసినప్పుడు ఏమైతే ఉంటుందో ఆ వైరస్ అనేది సస్టైన్ అక్కడ కాదు, బతకదు. కాబట్టి మనం నిర్భయంగా ఎగ్స్ కానీ ఈ మటన్ కానీ తినొచ్చు. ఎవరికి ప్రాబ్లం ఉంటుంది అని అంటే ఎవరైతే పచ్చి మాంసం తినే అలవాటు ఉంటుందో ఆ పచ్చి మాంసం కూడా మనకి ఏదైతే ఈ వ్యాధి అనుకున్నామో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి ఉన్నట్టయితే అది ఆ బర్డ్ని తిన్నట్టయితే అతడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పచ్చి మాంసం తినేది అనేది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ప్రాపర్గా మనం శానిటైజేషన్ అనేది ఏదైతుందో ఇవన్నీ కూడా దినందిన రోజువారీ కార్యక్రమంలాగానే ఇప్పుడు పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు అవుట్ బ్రేక్ అయితే ఏం చేస్తాము అనేది మీరు అన్నారు. ఏ విధంగా ఇప్పుడు సపోజ్ ఈ రాజస్థాన్ కానీ లేదంటే ఇప్పుడు మనకి యూపీలో ఉత్తరప్రదేశ్లో కానీ లేదంటే హిమాచల్ ప్రదేశ్లో కానీ లేదంటే కేరళలో కానీ ఈ విధంగా కొన్ని రాష్ట్రాలలో మనకు నోటీస్ అయింది ఏది బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది మనకి అని వాళ్ళు నిర్ధారించినారు సంబంధించిన గవర్నమెంట్ అధికారులు కూడా. సో ఎక్కడైతే ఈ బర్డ్ ఫ్లూ ఫామ్ దగ్గర అవుట్ బ్రేక్ అయితే మనకు తెలుస్తుందో ఆ తెలిసినప్పుడు సుమారుగా 0.6 నుంచి 1 కిలోమీటర్ రేడియస్లో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పక్షులన్నింటినీ చంపేయాల్సిన అవసరం ఉంటుంది. మనం చూసాం కేరళ నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న వాళ్ళు అనౌన్స్ చేశారు మాకు ఈ బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది, మేము ఈ కొట్టాయం ఆల్ఫుజా అనే ఈ జిల్లాలలో మేము వాటిని 48,000 వరకు సుమారుగా 48 నుంచి 50,000 వరకు మేము పక్షులను చంపుతున్నాము అనేది. అది కరెక్ట్, చంపాలి. ఎందుకంటే లేదంటే ఈ వ్యాధిని నిరోధించలేము. ఒకసారి వచ్చిందంటే వాటిని చంపడమా అవి చావడమా జరుగుతుంది. కాబట్టి వాటిని చంపేయడం చాలా ఉత్తమమైన పని. అవే కాకుండా చుట్టుపక్కల ఉన్న విదేశీ పక్షులు ఏమన్నా ఉన్నా కూడా వాటి యొక్క బాతులు కానీ లేదంటే కొంగలు కానీ నీటి కొంగలు కానీ నీటి బాతువులు కానీ ఎక్కడైతే ఉంటే వాటిని అన్నింటి కూడా ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా చంపేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే అది మానవాళికి భంగం కలిగించే ఆటంకం ఉంటుంది. కాబట్టి ఎక్కడి రాష్ట్రాలు అక్కడగా చాలా జాగ్రత్తగా ఒక ఫోర్స్గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మానవులు వస్తే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? మానవుల్లో ఏ విధంగా అయితే లక్షణాలు అంటే ఈ వ్యాధి సోకిన తర్వాత 2 నుంచి 7 రోజుల వరకు తీవ్రమైన తలనొప్పి, జలుబు, ముక్కు నుండి నీటి గారడం, అదేవిధంగా శ్వాసకోశ వ్యవస్థ మీద తీవ్రమైన ఇబ్బంది కలగడం, కరోనా లాగా అనుకోవచ్చు. సేమ్ అలాంటి సిమ్టమ్సే ఉంటాయి ఇక్కడ. కండరాల నొప్పులు ఉంటాయి, కండరాల నొప్పులు కూడా ఎక్కువగా కనబడుతుంది. జ్వరం కూడా చాలా ఎక్కువ స్టేజ్లో ఉంటుంది, చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది ఎక్కువ అయిన సందర్భంలో ఈ వ్యాధి కనుక ఎక్కువ అయిన సందర్భంలో నీకు కిడ్నీ ఫంక్షన్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా హార్ట్ మీద కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇవి వచ్చిన తర్వాత 2 నుంచి 7 రోజుల్లోపు మనకి ఈ వ్యాధి లక్షణాలు బయట కనబడతాయి. అదేవిధంగా మీరు పక్షుల్లో తీసుకున్నట్టయితే పక్షులలో వాటి యొక్క జుట్టు కానీ వాటి యొక్క వాటిల్స్ అంటారు, వాటి యొక్క వాటిల్స్ కూడా మొత్తము ఉబ్బడము, బ్లూ కలర్గా అయిపోవడం, నీలి వర్ణం రంగులో అయిపోవడం సైనోసిస్ అని అంటారు. ఆ సైనోసిస్ అనేదాన్ని నీలివర్ణంగా దాని యొక్క జుట్టు, దాని యొక్క వాటిల్స్, అదేవిధంగా ఎడిమా అంటే ఏంటంటే నీరు ఎక్కువ చేరడం, ఉదర భాగంలో ఎక్కువగా నీరు చేరడం, దాని యొక్క గుండె పక్కన మనం పోస్ట్ మార్టం కనుక చేసి చూసినట్టయితే ఆ గుండె పక్కన కూడా హ్యూమరేజ్ బ్లడ్ క్లాట్స్ అవ్వడం, ఆ గిజడ్ దగ్గర కూడా బ్లడ్ క్లాట్స్ అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే అదే విధంగా మనుషులకు కూడా అయితే అంటారా? ఇదే విధంగా అంటే కిడ్నీ ఫంక్షన్స్ ఫెయిల్ అవుతాయి అని చెప్పాను కదా. ఇవి ఏదైతే రోగం ఎక్కువగా మితిమీరిపోయినప్పుడు ఈ లక్షణాలు కనబడతాయి. కిడ్నీ ఫంక్షన్ పనిచేయకపోవడము, హార్ట్ కూడా ఒక్కొక్కసారి స్టాప్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకు కనబడుతుంటాయి అన్నమాట.
పక్షుల్లో వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పక్షుల్లో వ్యాధి లక్షణాలు కూడా వాటి యొక్క జుట్టు, వాటి యొక్క వాటిల్స్ కానీ నీలివర్ణ కలంలో మారుతుంటాయి. ఇది ఈ వ్యాధి యొక్క ప్రత్యేక లక్షణం. ఆ నీలివర్ణ కలర్లో మారుతున్నప్పుడు, అదేవిధంగా పొలంలో పనిచేసే, ఆ ఫామ్లో పనిచేసే రైతు గమనించాలి. ఏ విధంగానైతే ఆ పక్షికి ఉదర భాగంలో ఎక్కువగా వాటర్ చేరడం వలన దాని తర్వాత నడవలేకపోవడము, దాని యొక్క వ్యాధి అంటే ఒక దగ్గర కూర్చొని ఉండడము, సిక్కై ఉండడము, టెంపరేచర్ రావడము, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. మనం పోస్ట్ మార్టం కనుక చేసి చూసినట్టయితే గుండె దగ్గర రక్తం క్లాట్ కట్టడము, అదే గిజెట్ దగ్గర కూడా దాని పక్కన క్లాట్ కట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనము ఆ వ్యాధి ఎప్పుడైతే కనబడింది అన్నప్పుడు ఆ పక్షుల్ని చంపేయడము చేయాలి. ఆ చంపడం కూడా అంటే అక్కడ ఆరుబయట చంపడం, రోడ్డు మీద వేయడం కాకుండా మనం ఏదైతే భూమి ఉంటుందో భూమిలో పెద్ద గుంత తీసి ఆ గుంతలో వాటిని వేసి మొత్తం పూర్తి చేసేయాలి. ఆ విధంగా మనం వాటిని పక్షులన్నింటినీ కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. మనము హైదరాబాద్లో కనుక చూసుకున్నట్టయితే 2015లో కూడా మనకు బ్లడ్ ఫ్లూ అనేది ఈ తురూరు అనే ఒక గ్రామంలో వచ్చింది, హయత్ నగర్ మండల్. అప్పుడు అక్కడ ఉన్న రైతే మనకి ఇంటిమేషన్ ఇచ్చినాడు ఇలా ఉంది అని. అంటే అక్కడ వెళ్ళిన మన డాక్టర్స్ బృందం కూడా వాటిని రోగ నిర్ధారించి ఇది ఇన్ఫ్లుయెంజా, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని చెప్పేసి వాటిని అన్నిటిని కూడా మనం చంపడం జరిగింది. చంపిన తర్వాత ప్రాపర్ శానిటైజేషన్ ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేసాం. ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి దీన్ని ప్రాపగేషన్ అంటే రోగం అంటకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. అవును. దీనికి ఎలాంటి వ్యాక్సిన్స్ లేవు, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది లేదు. నివారణ ఒకటే మార్గం. ఆ నివారణ కూడా మీరు ఏ విధంగానైతే ఈ బయోసెక్యూరిటీ అంటున్నామో ఆ బయోసెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఫామ్లోనికి ఇతరులను ఎక్కువగా రానివ్వడం కానీ, లేదంటే ఈ దానా బండ్లు, ఈ వెహికల్స్, ఈ మార్కెటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న కోళ్ళు కూడా బయటకు తీసుకుపోవడం కానీ, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రాపర్గా ఫుట్ బాత్ అనేది చేయించాలి. మీరు ఎంటేటప్పుడు పొటాషియం పరమాంగనేట్ కానీ, సావెలాన్ కానీ, డెట్టాల్ కానీ మీరు ఒక ఎంట్రన్స్ ముందు వాటిని నీళ్ళల్లో కలిపి పోసేస్తే వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పనిచేసే రైతు నుంచి ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళు ఆ కాళ్ళని దాంట్లో తడుపుకొని వెళ్ళాలి. అదేవిధంగా మనకు వెహికల్స్ నుంచి బయట నుంచి వస్తున్న క్రమంలో వాటి యొక్క టైర్లు కానీ, వాటి యొక్క బాడీ మొత్తం కానీ ఆ వెహికల్ని ప్రాపర్గా శానిటైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా బయోసెక్యూరిటీ అనేది చాలా స్ట్రిక్ట్గా విజిలెంట్గా చేసుకుంటే మనం చాలా మట్టుకి ఈ రోగాన్ని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. నేను అదే ఇంతకుముందు కూడా చెప్పాను, ముఖ్యంగా ఈ పౌల్ట్రీ ఫామ్లో పనిచేసేటప్పుడు మనకు కంపెనీడ్ బర్డ్స్ కూడా ఉంటాయి. అంటే ఇంట్లో పెంచుకునే కోళ్ళు కూడా ఉంటాయి, అదేవిధంగా కమర్షియల్గా కూడా ఉంటాయి. కాబట్టి మనం వాటన్నింటినీ సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫామ్లలో ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కాకులు అనేది విరివిరిగా తిరుగుతుంటాయి, మీరు చూస్తుంటారు. ఎందుకంటే దానా ఉంటుంది కాబట్టి మనం ఆ దానా లోపల కోళ్ళకి వేసేటప్పుడు కింద పడిపోవడం కానీ, బయట నీళ్ళు కూడా పక్కన ఇక్కడ నిల్వ ఉండడం వల్ల బయట నుంచి ఏవైతే ఈ పక్షులు తిరుక్కుంటూ వస్తాయో ఆ కాకులకి కనుక, ఆ గ్రద్దలకి కనుక ఈ బర్డ్ ఫ్లూ అనేది, ఈ నోవల్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ ఉంటే మాత్రం ఆ ఫారం మొత్తము అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బయోసెక్యూరిటీ అనేది చాలా చాలా స్ట్రిక్ట్గా విజిలెన్స్గా చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా, మన ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిరంతరం 24/7 అంటే 24/7 లాగా ఇప్పుడు పనిచేస్తున్నారు సందర్భం. ర్యాపిడ్ యాక్షన్ టీములు కూడా ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ పౌల్ట్రీ ఫామ్స్ తనిఖీలు చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకు జబ్బు ఉంది అన్న పక్షికి వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా పోస్ట్ మార్టం చేసి మనం హైదరాబాద్ ల్యాబ్కి పంపించి వాళ్ళు నివృత్తి చేసుకుంటున్నారు, ఇది బర్డ్ ఫ్లూవా కాదా అనేది. ఈ విధంగా మనము చాలా ముందుకెళ్తున్నాం. కాబట్టి దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. చికెన్ తినడం వల్ల, ఈ గుడ్డు తినడం వల్ల మనకి ఈ వ్యాధి రాదు. ఎందుకంటే మనం తినేటప్పుడు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర సుమారు 45 నిమిషాల వరకు మనం వీటిని వేడి చేస్తాం. కాబట్టి అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనకి ఒక న్యూస్ వచ్చింది కదా సార్, ఇట్లా చికెన్ తింటే ఇట్లా వైరస్ వస్తుంది అది ఇది అని అన్నారు కదా. అప్పుడు మనము బాయిల్ చేసి తర్వాత కర్రీ వండాలి అని కూడా అన్నారు.
యా, మీరు చెప్పేది కూడా ఇదే. ఏదైతే వైరస్ ఇలా ఉంటుందనేది మనకు ఎప్పుడైతే వస్తుందో చాలా మట్టుకు ఏం చేస్తారంటే రైతులు ఫస్ట్ చికెన్ ని బాయిల్ చేసిన తర్వాత వండుతున్నారు కదా సార్, ఇప్పుడు కూడా అలానే చేస్తే బెటర్ కదా. అంత దానికి వీళ్ళు చికెన్ తినడం వల్ల వైరస్ వస్తుంది, ఎగ్స్ తింటే వైరస్ వస్తుంది అనేసి మొత్తం పక్కన పెట్టేశారు. దానివల్ల రాదండి. యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మన చికెన్ని కనుక మనం చేస్తున్నప్పుడు మనకి 70 నుంచి 120 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనము అది వేడిగా ఉంటుంది. కాబట్టి వైరస్ మనకు అక్కడ ఉండే ఛాన్సెస్ ఉండదు. కాబట్టి నిర్భయంగా నిర్మోహమాటంగా మీరు చికెన్ తినండి, ఎగ్గులు తినండి, ఏమీ కాదు. ఎందుకంటే మనం అక్కడక చాలా విజిలెన్స్గా మనం రోగాన్ని మన రాష్ట్రానికి కానీ మన పక్క రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా రాలేదు. ఇప్పటివరకు మనకు అయిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి దాంట్లో భయపడాల్సిన అవసరం మనకు లేదు. ముఖ్యంగా భయపడవలసిన వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే ఈ చికెన్ స్లాటర్ చేస్తారో, ఎవరైతే పౌల్ట్రీ ఫామ్లో పనిచేస్తారో వాళ్ళు చాలా జాగ్రత్తగా విజిలెన్స్గా ఉండవలసిన అవసరం ఉంది. పీపీ కిట్స్ ఏ విధంగా అయితే కోవిడ్లో వేసుకుంటున్నారో ఆ విధంగా ఫామ్లో పనిచేసే వాళ్ళు వేసుకోవాలి. అదేవిధంగా చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఏదైతే సిక్ అయిన బర్డ్ ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళి పట్టుకోకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా గుర్తుపట్టుకోవాలి. మనము స్లాటర్ చేసే వాళ్ళకి తెలియదు ఒకవేళ అది కంటామినేషన్ ఉందా లేదా. కాబట్టి ఎక్కడైతే మనం ఆ పక్షుల్ని తెస్తామో ఆ పక్షులది దాని యొక్క ఎలాంటి పక్షులు అనేది కూడా తెలుసుకొని చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా చాలా మట్టుకు ఇక్కడ చాలా తక్కువగా వస్తుంది, మనం ఈ కోడి తీసుకుందాం అనేది బట్టి ఈ టైంలో చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే చనిపోయిన కోళ్ళు తినడం కానీ, వాటి యొక్క మాంసం తినడం కానీ, పచ్చి మాంసం తినడం కానీ ఉండడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎలాంటి కేసు కూడా మానవులలో రిపోర్ట్ కాలేదు. గ్లోబల్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా 1997లో నోటీస్ అయింది, కానీ మన దగ్గర అసలు కాలేదు. ఆ 1997లో అయినప్పుడు ఈ H5N1 అనే స్ట్రెయిన్ చాలా తొందరగా ప్రాపగేట్ అవుతుంది. అదేవిధంగా మానవులకి అత్యంత ప్రమాదకరమైంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది హాంకాంగ్లో మొదటగా దీన్ని గుర్తించారు మానవులలో. సో ఇక్కడ ఏవైతే ఈ ఎఫెక్ట్ అయిన బర్డ్స్ ఉంటాయో, ఫామ్ ఉంటుందో ఆ ఫామ్ మొత్తం కూడా మనము తీసుకుపోయి వాటిని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా దానికి వేసే ఫీడ్ కూడా, దానికి వేసే దానాన్ని కూడా మనం డిస్ట్రాయ్ చేసేసి మంచిగా శానిటైజ్ చేసేస్తే మనకు ఆ వైరస్ అంతా పోతుంది. అంటే ఇప్పుడున్న జనాలు దేనికి భయపడాలో దేనికి భయపడద్దో కూడా తెలియదు. యా, అంటే ఏదో వచ్చింది అనగానే ఇక్కడికి వచ్చిందని చెప్పేసి తినకుండా ఉండడం, దాన్ని ఎక్కువగా మనం సోషల్ మీడియాలో కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. అది కాదు. ఎందుకంటే సైంటిఫిక్గా చూసుకుంటే పక్షుల నుంచి పక్షులకు మాత్రమే వస్తుంది. ఏదైతే ఆ వచ్చిన పక్షులు ఉంటాయో వాటిని మనం కనుక పచ్చిగా తిన్నట్టయితే, లేదంటే ఆ రోగానికి వచ్చిన పక్షుకి చాలా దగ్గరగా క్లోజ్ అసోసియేట్గా ఉన్నట్టయితే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనకు ఆల్రెడీ చచ్చిపోతున్నప్పుడు అవి చాలా పెద్ద ఎత్తున చనిపోతుంటాయి. కాబట్టి మనకు అర్థమైపోతుంటుంది. 1-2 పక్షులు నీరసంగా ఉన్నప్పుడు మనం ఏదైతే డాక్టర్ గారిని పిలుస్తామో వాటిని చూపిస్తాం. కాబట్టి వాళ్ళు సందేహాలు మనకి నివృత్తి చేస్తారు. ఈ పక్షికి ఈ వ్యాధి ఉంది అని చెప్పగానే మనం దాన్ని చాలా దూరంగా ఉంటాం. కాబట్టి మనకు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా విజిలెన్స్గా పనిచేస్తుంది. అదేవిధంగా నోవల్ కోవిడ్ అప్పుడు కూడా మనం చూసాం చాలా ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయినారో. అదేవిధంగా ఈరోజు మన ఎనిమల్ హస్బెండరీ శాఖ కూడా చాలా యాక్టివ్గా, అందులో మన వైద్యులు కూడా నిరంతరం ర్యాపిడ్ యాక్షన్గా పనిచేస్తున్న సందర్భం. సో ఈ వైరస్ వచ్చిందా లేదా కూడా మనం ఎలా అంటే ల్యాబ్లో టెస్టులు కూడా చేసుకోవచ్చు. వైరస్ ఐసోలేషన్ కానీ లేదంటే RT-PCR టెస్ట్ ద్వారా కూడా మనకు ఇది నివృత్తి అవుతుంది. ఇది నోవల్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కాదా అనేది తెలిసిపోతుంది అనమాట. సో ముఖ్యంగా అంటే దీన్ని తినడం వల్ల మాత్రం మనకి మానవులలోకి ఏమి రాదు. నిర్భయంగా మాంసం తినొచ్చు. దాని తర్వాత గుడ్లు కూడా మంచిగా తినండి. చూశారు కదండి డాక్టర్ గారు చెప్పింది పాటించండి. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.